అందరికీ నమస్కారం అండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున మా ఊళ్ళో జరిగే మహా కుంభాభిషేకం గురించి. అసలు కుంభాభిషేకం అంటే ఏమిటి, ఈ కుంభాభిషేకం మా ఊళ్ళో ఎలా ప్రారంభమైందనే దానికోసం ఒక పెద్ద స్టోరీ ఉందండి. అలాగే మా ఊరి దుర్గమ్మ తల్లి వారి ఆలయం ఒక స్థల పురాణం కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. మాది కాకినాడకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తామరాడ అనే ఒక పల్లెటూరు అండి. మా ఊరిలో ఉన్న దుర్గమ్మ వారిని ఎవరూ ప్రతిష్ఠించలేదండి, తనకు తానుగానే ఇక్కడ స్వయంభూ కింద వెలిశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే దుర్గమ్మ వారి ఆలయం. ఒక 23 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇక్కడ ఏమీ ఉండేది కాదు, ఖాళీ స్థలం ఉండేది. స్వయంభూగా వెలిసిన అమ్మవారిని గ్రామస్తులందరూ గమనించి ఆమెను పూజించడం మొదలుపెట్టారు. అమ్మవారు మా ఊళ్ళో వెలిసిన వేళ విశేషం ఏంటో మా ఊళ్ళో అందరికీ మంచి జరగడం ప్రారంభమైంది. దీంతో ఆ అమ్మవారిని కొలిచే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అప్పట్లో అమ్మవారికి తాటాకులు కొబ్బరాకులతో చిన్న మందిరం నిర్మించి అందులో అమ్మవారిని కొలిచేవారు. కానీ వర్షానికి ఎండకి అమ్మవారు ఆ తాటాకుల మందిరంలో ఉండడాన్ని చూసిన గ్రామస్తులందరూ అమ్మవారికి ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్న వెంటనే చందాలు వసూలు చేసి, అలాగే గ్రామ పెద్దలు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తెప్పించి అమ్మవారికి ఒక సుందరమైన ఆలయం నిర్మించడం జరిగింది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని అప్పట్లో మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన తోట నరసింహం గారు ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు దేవీ నవరాత్రుల పూజ కోసం పక్క ఊరు వెళ్ళే మా గ్రామస్తులందరూ ఇక్కడే నవరాత్రులు జరుపుకోవడం ప్రారంభించారు. దేవీ నవరాత్రులు వచ్చాయంటే మా ఊళ్ళో 9 రోజులు కూడా పూజలు జరిపించుకునే వారు ఉన్నారండి. సో జనాలు ఎక్కువ అవ్వడం వల్ల లోపల స్థలం సరిపోయేది కాదు. దీనికోసం గ్రామస్తులు ఇంకొక ఆలోచన చేయాలనుకున్నారు. అదేంటంటే ఆలయం చుట్టూ ఉన్న స్థలాన్ని అంతా ఖాళీ చేయించి నీట్గా పూజ చేసుకునే విధంగా సిద్ధం చేశారండి. దాదాపు ఒక 100 మంది ఒకేసారి కూర్చునే విధంగా రెడీ చేశారు. కానీ పూజలు తెల్లవారుజామున ఉండడం వల్ల మంచుకి ఒకవేళ వర్షం పడితే వర్షం చినుకులకి భక్తులు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఇలా కాదని షెడ్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. సో దీనికి కూడా చందాలు వసూలు చేసి గ్రామ పెద్దల సహకారంతో షెడ్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే ఆ షెడ్డు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో అమ్మవారి ప్రతిష్ఠ జరిగిన రోజున అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టారండి. తర్వాత రాను రాను సంవత్సరానికి ఒకరోజు కాకుండా వారానికి ఒకరోజు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి మా ఊరి దుర్గమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతుందండి. దీనికి దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చి అన్నదానం జరిపిస్తారు. ఈ ఆలయం నిర్మించి 23 సంవత్సరాలు అవుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాల పైన అవుతున్నా ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క వారం కూడా అన్నదానాన్ని ఆపిన దాఖలాలు లేవండి. దాతలు ముందుకొచ్చి పెట్టిస్తారు. ఒకవేళ దాతలు లేకపోతే కమిటీ వారే ఆలయ డబ్బుల నుంచి అన్నదానం మాత్రం జరిపిస్తారు. అన్నదానం మాత్రం ఆగే క్వశ్చన్ లేదు. ఈ అన్నదానానికి ప్రతి వారం కొంతమంది వచ్చి వాళ్ళు విసుక్కోకుండా ప్రతి వారం సాయం చేస్తారండి. ఇదండి మా ఊరి అమ్మవారి గుడికి సంబంధించిన స్థల పురాణం. ఇప్పుడు మనం కుంభాభిషేకం అంటే ఏంటి, ఆ కుంభాభిషేకం ఎలా ప్రారంభమైందనే విషయం తెలుసుకుందాం. ఒకరోజు మా గ్రామ పురోహితులైన దేవరపట్ల రాజా గారు అమ్మవారికి పూజ చేస్తుండగా అనుకోకుండా ప్రమాదవశాత్తు అమ్మవారికి అలంకరించిన చీరకు నిప్పంటుకొని ఆ చీర కాలిపోయింది. అలాగే ఆ విగ్రహం పాక్షికంగా కాలిపోయింది. దీంతో అమ్మవారికి ఆగ్రహం వచ్చి ఒకరి మీదకు వచ్చి, నాకు శరీరం అంతా మంటగా ఉంది, నాకు ఉపశమనం కల్పించాలి అని చెప్పి అడిగారు. ఏం చెయ్యాలి తల్లి అంటే 4 సంవత్సరాల పాటు మీ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ కుంభాభిషేకం చేయాలని చెప్పారు. కుంభాభిషేకం అంటే ఏం కాదండి, కలశాలు ఉంటాయి, కలశాల్లో పసుపు నీళ్ళు నింపుతారు. ఆ పసుపు నీళ్ళు నింపిన కలశాలని ఆడవారు నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతారండి. ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా తిరుగుతారు. ఇది ఏంటంటే ఆ కలశం ఎత్తుకున్నవారు అమ్మవారితో సమానంగా భావిస్తారు. సో అమ్మవారు ఊరంతా తిరిగి ఎవరింట్లో ఉన్న దుష్టశక్తులు ఉంటే దాన్ని నాశనం చేస్తుందని వీళ్ళు నమ్ముతారు. ఈ కలశం ఎత్తుకునే ఆడవారు ఉపవాసం ఉండి కలశాన్ని ఎత్తుకుంటారండి. ఇది ఎవరైనా ఎత్తుకోవచ్చు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎత్తుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. 4 సంవత్సరాలని చెప్పి ప్రారంభించిన ఈ కుంభాభిషేకం ఇది 11వ సంవత్సరం అండి. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి మా గ్రామస్తులు ఆలయ కమిటీ వారు దీన్ని 4 సంవత్సరాలు కాదు ప్రతి సంవత్సరం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. ఇది 11వ సంవత్సరం జరుగుతుంది.
చూసారుగా, ఆడవారందరూ నెత్తిన కలశాన్ని పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఒకరు పీటల మీద కూర్చుని పూజ జరిపించుకుంటారండి. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన కలశం ఇస్తారు. ఆ కలశాన్ని వాళ్ళు పెట్టుకుని ముందుగా ఊరంతా నడుస్తూ ఉంటారు. అండ్ గరగలు, డప్పులు ఇవన్నీ కూడా ముందు వెళ్తూ ఉంటాయి. మీరు వీడియోలో చూస్తున్నట్టు అమ్మవారు ఇంటికి రాగానే వాళ్ళ కాళ్ళకి పసుపు నీళ్ళు పోసి వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్దలమ్మ తల్లివారు. ఈవిడ మా కులదేవత అండి. అమ్మవారిని మా తాతగారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారని చెప్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మాకు తెలియని వయసులో అమ్మవారి మీదకి ఎక్కి మేము ఆడుకునేవాళ్ళం అంట. మా అమ్మ నాన్న చెప్పారు. అండ్ మా ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా పెద్దలమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోకుండా మాత్రం ఎవరు వెళ్ళరండి. మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. థ్యాంక్ యూ. ఆడవారు కలసాలు పెట్టుకుని వస్తూ ఉంటే మగవారు ముందు వెళ్ళి రోడ్డు ఉన్న అడ్డంకులన్నీ తొలగించి వాళ్ళకి దారిని సులభం చేస్తూ ఉంటారు. మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఒక తాడు అరేంజ్ చేసి లైన్ తప్పిపోకుండా చూసుకుంటూ ఉంటారు. సంక్రాంతి ఇంకా 10 రోజుల పైనే ఉన్న మా ఊళ్ళో 1వ తారీఖు నుంచి సంక్రాంతి హడావుడి స్టార్ట్ అయిపోతుందండి. ఈ కుంభాభిషేకానికి పెళ్లి చేసుకుని వేరే ఊరు వెళ్ళిపోయిన ఆడపిల్లలందరూ వస్తారండి. అలాగే పెళ్లి చేసుకుని ఈ ఊరు వచ్చిన ఆడవాళ్ళు కూడా ఇందులో పాల్గొంటారు. ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత ఆ కలశాలని ఒక్కొక్కటిగా తీసుకుని ప్రతి ఒక్క కలశంలో పసుపు నీళ్ళని అమ్మవారికి అభిషేకం చేస్తారండి. మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నారు కదా, ఈయన ఈ కార్యక్రమాన్ని మొత్తం ఉండి చూసుకున్న పెద్ద మనిషి. అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం పూర్తయిన తర్వాత ప్రత్యేక పూజలు ఉంటాయండి. ఈ కలశాన్ని ఎత్తుకున్న ఆడవారందరికీ ఇప్పుడు పలహారం ఇస్తారు. ఈ పలహారాన్ని కూడా మా ఊరికి సంబంధించిన 4 కుర్రాళ్ళు స్పాన్సర్ చేశారండి. వాళ్ళేం జాబులు చేసేవాళ్ళు కాదు, రోజు కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళే. అయినా ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పి చేశారండి. అదే కాకుండా అన్నదానికి సంబంధించి కూడా చాలామంది రైస్ ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు. ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసి కార్యక్రమం మాది అన్నట్టుగా ముందుకు తీసుకెళ్లారండి. ఇది సందర్భమో అసందర్భమో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక విషయం చెప్పాలనిపిస్తుందండి. మనం మా దేవుణ్ణి ఆరాధిద్దాం, పరమత దేవుళ్ళని గౌరవిద్దాం. కానీ ఎంతవరకు అంటే వాళ్ళు మన దేవీ దేవతల జోలికి రానంత వరకు వాళ్ళకి మనకు మిత్రులే. ఒక్కసారి మన దేవీ దేవతల్ని అవమానపరిస్తే మనం ఊరుకునే పరిస్థితి ఉండకూడదండి. ఎందుకంటే భారతదేశం అసలు పేరు హిందూ దేశం. ఇక్కడ హిందువులు ఎక్కువగా ఉంటారు. కానీ ఈ దేశంలో హిందువులు ఎవరికి న్యాయపరమైన హక్కులు లేవు. ఒక క్రిస్టియన్గా ఉండొచ్చు, ఒక ముస్లింగా ఉండొచ్చు. ఒక హిందూ మాత్రమే సెక్యులర్గా ఉండాలి, అంటే ప్రతి మతాన్ని గౌరవించాలి. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుంటే మాత్రం క్షమించండి, నాకు చెప్పాలనిపించింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అఖిల్ సేనాపతి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై దుర్గా భవానీ మాతాకి జై, జై శ్రీరామ్.